ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా మహా కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించి పుణ్యస్నానాలు చేసి పూజలు చేయడాన్ని తప్పుపడుతూ వైసీపీ బ్యాచ్ విమర్శలు చేస్తుండటంతో పవన్ జగన్ వ్యక్తిత్వాల గురించి, వారి కుటుంబ బంధాల గురించి కూడా చర్చ మొదలైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఎంత అవహేళనగా మాట్లాడేవారో అందరూ విన్నారు. కానీ జగన్ తనని ఇంతగా అవమానించినా పవన్ కళ్యాణ్ ఏనాడు నోరు జారలేదు. జగన్ పై రాజకీయ విమర్శలు చేస్తుంటారే కానీ వ్యక్తిగత విమర్శలు చేయరు. ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యుల గురించి అసలు మాట్లాడరు. పవన్ కళ్యాణ్ నోరు విప్పి ఒక్క విమర్శ చేయకపోయినా తమ ఇద్దరి కుటుంబాలు ఎటువంటివో నిరూపించి చూపుతూనే ఉన్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో తిరుమల వెళ్లినప్పుడు తన రెండో కుమార్తె పలీనా క్రిస్టియన్ కనుక తండ్రి కూతుర్లు ఇద్దరు డిక్లరేషన్ ఫామ్ పై సంతకాలు చేసి అన్య మతస్థుల విషయంలో తిరుమల సాంప్రదాయాన్ని గౌరవించారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమల సందర్శించినప్పుడు ఏనాడు డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేసేవారు కారు. కల్తీ నెయ్యి వివాదం జరుగుతున్నప్పుడు జగన్ తిరుమలకు రావాలనుకున్నారు. కానీ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి వస్తుందని పర్యటన రద్దు చేసుకున్నారు. జగన్ భార్య భారతి క్రిస్టియన్ గనుక ఏనాడు భర్త వెంట తిరుమలకు వెళ్లలేదు. వెళ్లుంటే ఆమె పట్ల, ఆమె భార్య భర్తల పట్ల ప్రజలలో గౌరవం మరింత పెరిగుండేది. కానీ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా మన దేశస్తురాలు కారు, క్రిస్టియన్ కూడా. అయినప్పటికీ భర్తతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి హిందూ సాంప్రదాయాల ప్రకారం భర్తతో కలిసి పూజలు కూడా చేశారు. వారిని చూసి భక్తులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయినప్పటికీ నేటికి వారిరువురు పరస్పరం గౌరవించుకుంటారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వారి పిల్లలను పరాయి వారిగా భావించకుండా సొంత పిల్లలుగానే భావించి ప్రేమిస్తుంటారు. అకిరా నందన్ని వెంట పెట్టుకుని మహా కుంభమేళాకు వెళ్లి ముగ్గురు కలిసి పుణ్య స్నానాలు చేయటమే ఇందుకు తాజా నిదర్శనం. పవన్ కళ్యాణ్ 2 సార్లు విడాకులు తీసుకుని 3 పెళ్లిళ్లు చేసుకుని ఉండొచ్చు. కానీ భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య అనుబంధాలు ఏ విధంగా ఉండాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా నిరూపించి చూపుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని అంతగా ఈసడించిన జగన్ కుటుంబంలో బంధుత్వాలైనా బలంగా ఉన్నాయా అంటే ఆయనని భార్య అనుసరించరు. తమ కోసం, తమ పార్టీ కోసం పనిచేసిన తల్లి విజయమ్మని, చెల్లి షర్మిలని జగన్ మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. చివరికి ఆస్తుల కోసం వారిని కోర్టుకు కూడా ఈడ్చారు. అక్కడితో ఆగలేదు. విజయమ్మ, షర్మిలపై సొంత పార్టీ నేతలతో, సొంత మీడియా చేత చాలా అనుచితంగా విమర్శలు చేయించారు. ఈ నేపథ్యంలో జగన్, పవన్ వ్యక్తిత్వాలను, వారి కుటుంబాలను, బంధుత్వాలను పోల్చి చూస్తే కనీసం ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కి జగన్ సాటి రారని స్పష్టమవుతోంది కదా.